మా దాంట్లో బెంగుళూరులో ఒక ఆవిడుంది. ఆవిడ తోడునడ మీటింగ్‌కొచ్చింది. హ్మ్. సాయంత్రం దాకా ఉంది. ఎవ్వరూ కుదరలేదు ఆవిడకి. వెళ్ళిపోతూ మా చెన్నై గారితో అందుట పొద్దున్న అంత దూరం నుంచి వచ్చానండి. ఎవరైనా కుదురుతారేమో అనుకోని ఒక్కళ్ళు కూడా కుదరలేదు నాకు బ్యాడ్ లక్. వెళ్ళిపోతున్నానండి. ఎళ్ళొస్తానని ఏదో ఆయనతో చెప్తే ఆయన హ్మ్. జాలిపడి 2 నంబర్‌లు ఇచ్చాడు ఆవిడకి. హుహు. 2 నంబర్‌లు కాగితం మీద రాసి ఈ 2 నంబర్‌లు ట్రై చేసుకో అమ్మా అన్నాడు. అయిపోయింది అక్కడికి. ఆవిడ వెళ్ళిపోయింది బెంగుళూరు. వెళ్ళిపోయాక అందులో ఒకటి పోలీస్ డిపార్ట్మెంటు, 2 ఆయన ఏదో హెచ్ఎంటీలోనో ఎక్కడో పనిచేసిన ఆయన. హ్మ్. పోలీస్ డిపార్ట్మెంట్ ఆయనకి పోలీసులంటే ఎవరైనా భయపడతారు. ఆడాళ్ళు కొంచెం ఎక్కువ భయపడతారు కదా! పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసు గొడవల్లో ఎందుకులే అని. మనకెందుకులే అది వద్దని రెండో వాడికి ఫోన్ చేసింది. రెండో ఆయనకి ఫోన్ చేస్తే భాస్కర్‌రావు గారు అనుకుంటా ఆయన పేరు. ఆయన ఫోన్ ఎత్తాడు. సరే చెప్పింది. నేను ఇలా నిన్న మీటింగ్‌కొచ్చానండి. నాకెవ్వరు కుదరలేదు. హ్మ్. మీ నంబర్ ఇచ్చారు చెన్నై గారు అంటే ఆయన అన్నాడు, "నేనొచ్చానమ్మా మీటింగ్‌కి. నేను మధ్యాహ్నం నుంచి పనుందని భోంచేసి వెళ్ళిపోయాను నేను. నేను సాయంత్రం దాకా లేను" అన్నాడు. హ్మ్. అట్లా వాళ్ళ పరిచయమైంది. వీళ్ళిద్దరిది. ఓకే. ఆ! వాళ్ళిద్దరిది. ఒకళ్ళనొకళ్ళు మొఖాలు కూడా ఎరగరు. హ్మ్. ఫోన్‌లోనే కొద్ది రోజులు మాట్లాడుకున్నారు. కొద్ది రోజులు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. హ్మ్. ముఖాలు తెలియవు. వాట్సాప్‌లో ఫోటోలు పెట్టడం అది ఆయనకి తెలీదు. ఆవిడకి తెలీదు. హ్మ్. ఫోటోలు కూడా చూసుకోలేదు. హ్మ్. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు అంతే. ఆవిడకి 53 ఎన్నో, ఈయనకి 65. వయసు వ్యత్యాసం కూడా చాలా ఉంది. హ్మ్. చేసుకుందాం అనుకున్న తర్వాత రోజు పొద్దున్నే ఆయన ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ చెప్పేవాడు ఆవిడకి. హ్మ్. ఆవిడ నిద్ర లేచి ఆ గుడ్ మార్నింగ్ తోటే నిద్ర లేచేది. హ్మ్. ఆవిడ లేచి ముఖం కడుక్కొని కాఫీ తాగి వచ్చేప్పటికి ఒక మెసేజ్ ఉండేది. ఏమనంటే ఆయన ఒక ఘాటైన ప్రేమలేఖ రాసి అది ఫోటో తీసి ఈ ఫోటో వాట్సాప్‌లో పెట్టేవాడు. మరి వాట్సాప్‌లో డైరెక్ట్ రాయడం రాదో ఏమో తెలీదు. ఒక ప్రేమలేఖ కాగితం మీద రాసి దాన్ని ఫోటో తీసి అది పెట్టేవాడు. అలా కొద్ది రోజులు ప్రతిరోజు ఒక ప్రేమలేఖ రాసేవాడట. బాగా ప్రేమించుకున్నారైతే. అలాగా ఆయన మొత్తం మీద రోజు ఉత్తరాలు రాసేవాడు. ఆవిడ రోజు ఆ ఉత్తరాలు చదువుకొని పెళ్ళయిన తర్వాత నెక్స్ట్ మీటింగ్‌కి మాకొచ్చి చెప్తారు. మాకు పెళ్ళయింది. మేము హ్యాపీగా ఉన్నామని. అని ఆ దంపతులు చెప్తూ ఆవిడ ఈ సంగతి కూడా చెప్పింది. మా ఆయన రోజుకొక ఉత్తరం రాసేవాడండి పెళ్ళికి ముందు. ఆయన ఎంత బాగా రాసేవాడంటే ఆ వయసులో గూడా ఆయనకు పీహెచ్‌డీ ఇవ్వచ్చండి ప్రేమలేఖలు రాయడంలో అంది. అంత అన్యోన్య దాంపత్యం అది. అంత నిజాయితీగా ఉండేవాళ్ళైతే. వీళ్ళు హ్మ్. చూసుకోకుండానే పెళ్లి చేసుకున్నారా మరి? చూసుకోకుండానే పెళ్లి చేసుకున్నారు.